వాక్య ధ్యానాంశం ఏంటంటే దేవుని ఆత్మకు మనం నివాస స్థలముగా ఉన్నామా? దేవుని ఆత్మకు మనం నివాస స్థలముగా ఉన్నామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆత్మకు మనం నివాస స్థలముగా ఉంటే ఏమవుతుంది? నివాస స్థలముగా లేకపోతే ఏమవుతుంది? దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుంది అనేది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుందండి? దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుంది? చాలా చాలా సమాధానాలు ఉంటాయి ఈ ప్రశ్న అడిగితే కదా. కానీ ఒక సింపుల్ సమాధానం ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తేనే దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడైతే మనం వెల్కమ్ అని చెప్తామో అప్పుడే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందంట. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ద్వారా వస్తుంది, వాక్యం ధ్యానించడం ద్వారా వస్తుంది, ఇవన్నిటి ద్వారా దేవుని ఆత్మ వస్తుంది. కానీ మనకి ఒక సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే దేవుని ఆత్మను ఆహ్వానిస్తే మనలోనికి దేవుని ఆత్మ రాగలుగుతాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆత్మ మనలోనికి ఎలా ఆహ్వానించాలి? దేవుని ఆత్మను మనలోనికి ఎలా ఆహ్వానించాలండి? దేవుని ఆత్మను మనలోనికి ఎలా ఆహ్వానించాలి? ఇప్పుడు ఒక ఉదాహరణ, మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారనుకుందాం. వారు గేట్ బయట ఉన్నారు. వారు గేట్ బయట నుంచి లోన్కి వస్తున్నారు. లోన్కి వచ్చినప్పుడు మనం ఏమంటాం? లోపలికి రండి, వచ్చి కూర్చోండి అని అంటాం. మనం కూర్చోమన్న స్థలంలో, అంటే ఎగ్జాంపుల్ సోఫా మీద మనం బట్టలన్నీ వేసేసి పెట్టకూడనివన్నీ పెట్టేసి సోఫా మీద మీరు అక్కడ కూర్చోండి అంటే వాళ్ళు కూర్చుంటారా? కూర్చోరు. వాళ్ళు అలాగే నుంచొని ఉంటారు. అంతెందుకు, మీరు గుమ్మానికి ఏదో ఒక అడ్డు పెట్టేసి మీరు లోపలికి రండి అంటే వారు వస్తారా? రారు. ఎందుకు అంటే వారికి అవకాశం లేదు రావటానికి. వారికి అవకాశం లేదు, మీరు అవకాశాన్ని ఇవ్వలేదు. వారు రావటానికి మీరు అవకాశం ఇవ్వలేదు, వారు వచ్చి కూర్చోవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వలేదు, ప్లేస్ కూడా లేదు అక్కడ. అదేవిధంగా దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తాడు అంటే మనం లోపలికి పిలిచినప్పుడు వస్తాడు. మనం లోపలికి పిలిచిన తర్వాత ఆయనకు ప్లేస్ ఇవ్వకపోతే ఆయన ఉండడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆత్మకు ప్లేస్ ఇవ్వటం అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన వ్యక్తి, చాలా సున్నితమైన వారు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ అంట మన మధ్య సంచరిస్తుంది కానీ మనలో ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. దేవుని ఆత్మతో మనం నింపబడ్డామా లేదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. దేవుని ఆత్మ మనలోనికి రావటానికి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, కుళ్ళు, కుట్ర, ఈర్ష, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము ఇవన్నీ పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవా నాలోనికి రా అంటే దేవుడు నుంచి అలానే చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు అవన్నీ తొలగించుకునే వరకు ఆయనకి మీరు కొంచెమైనా స్పేస్ ఇస్తే ఆయన రాగలడు. కానీ మీరేది తీసుకోకుండా కలహము కానీ, కుళ్ళు కానీ, కుట్ర కానీ, ఈర్ష కానీ, ద్వేషము కానీ, మత్సరము కానీ, పాపము కానీ, నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవపుడంబము కానీ ఇవేవి తీసుకోకుండా ఆత్మదేవ, పరిశుద్ధాత్మదేవ నాలోనికి రా అంటే దేవుడు రాలేడు. ఎందుకంటే దేవుడు రావటానికి అక్కడ ప్లేస్ లేదు. ఇందాక చెప్పాను కదా, ఎవరన్నా మన ఇంటికి రావాలి అంటే మనం వారికి అవకాశం ఇస్తేనే వారు రాగలుగుతారు. మనం వారికి అవకాశం ఇచ్చి వచ్చి కూర్చోండి అని చెప్పగలిగితేనే వారు వచ్చి కూర్చుంటారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిశుద్ధాత్మదేవ నాలోనికి రా అని చెప్పటం వేరు, పరిశుద్ధాత్మదేవ నాలోనికి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించే అని చెప్పటం వేరు అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఎలా వస్తారు? దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుంది అంటే ఒక సింపుల్ ఆన్సర్, దేవుణ్ణి మనము ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో
లేకపోతే పరిశుద్ధాత్మ అనే మాట కూడా మనం పలకలేము. అది చాలా చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు అన్నమాట. ఆత్మదేవుడు వారిలో పనిచేస్తున్నాడా పనిచేయట్లేదా అనేది చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు. నాకు నేను గమనించుకున్నది ఏంటంటే, ఈ యొక్క ఉపవాస దినాలలో కొన్ని దినాలు మామూలుగా గడిచిపోయి, కానీ ఈ మధ్యలో నా ప్రార్థన వింటున్నవారు గమనించే ఉంటారు, పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా అన్న మాట ఎక్కువ పలుకుతున్నా. నేను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా కానీ నా వల్ల కావట్లా. ఎంత ఆ మాట కంట్రోల్ చేద్దామన్నా అదొక ఊతపదంగా వచ్చేస్తున్నట్లుంది. కానీ నేను కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా కానీ కంట్రోల్ కావట్లేదు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనలో చోటిస్తే ఆయన పేరు పలకటానికి మనకు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనలోనికి ఎలా వస్తారండి? మనం ఆయనను ఆహ్వానించినప్పుడు దేవుడు మనలోనికి వస్తారు. అదే విధంగా దేవుడు మనలోనికి రావటానికి ఏం చేస్తారంటే మనతో మాట్లాడతారంట. రెండవది, మొదటిగా మనము ఆహ్వానిస్తే ఆయన వస్తారు. రెండవదిగా ఆయన మనతో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు దేవుడు అంటే, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదివి సహాయం చేయండి. 688వ పేజీ, పేజీ నెంబర్ 688, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడును, నేను నీతో మాట్లాడవలెను అని. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడతారంట. మనతో మాట్లాడాలి అంటే మనము చక్కగా నిలవబడాలి. చక్కగా నిలవబడటం అనేది ఆత్మదేవునికి చాలా ఇష్టమైన కార్యము. మనం ఏం చేస్తామంటే దేవునిలోనే ఉంటాం కానీ చక్కగా నిలబడలేము. మనం ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లల్ని చూస్తామండి, వారు సరిగ్గా నుంచుంటారా? నుంచోరు. ఎందుకంటే వారి చిన్నతనం తెలియదు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, ఓ మెలుకులు తిరిగిపోతారు. వారికి తెలియని తనంలో ఉన్నారు కాబట్టి వారు అలా చేస్తారు. కానీ ఆత్మీయ జీవితంలో కూడా మనము తెలియని తనంలో ఉన్నంత వరకు దేవుడు నువ్వు చక్కగా నుంచో అని చెప్పినప్పుడు మనము అటు ఇటు తిరుగుతా, మెలుకులు తిరుగుతా, అటు పోతా ఇటు పోతా ఉన్నాం. కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు ఒక స్థాయిని ఇచ్చాడు. దేవుడు మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో అంటే పాలు త్రాగే స్థాయి నుంచి దేవుడు మనల్ని ఆహారం తినే స్థాయి వరకు తీసుకొని వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎలా నిలబడాలంటే చక్కగా నిలబడాలి. వంకరగా నిలబడకుండా, మెలుకలు తిరుగుతా నిలబడకుండా, అటు ఇటు తిరుగుతా నిలబడకుండా చక్కగా నిలబడినప్పుడు అంట దేవుడు అంటాడు, నేను నీతో మాట్లాడాలి అని అంటాడంట. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుందంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. రెండవ ప్రశ్న, ఇందాక నేను 3 ప్రశ్నలు వేసాను. మొదటిది, దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుంది అనేది మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్నకు ఆన్సర్ దొరికింది అందరికీ? మొదటి ప్రశ్న అందరు వింటున్నారా అండి? అందరు వింటున్నారా? మొదటి ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. దేవుడిని మనం ఆహ్వానిస్తే ఆత్మదేవుని మనం ఆహ్వానిస్తే ఆత్మదేవుడు మనలోనికి వస్తారు. మనకి ఆయనకి అడ్డుగా ఉన్నది తొలగించుకుంటే ఆత్మదేవుడు మనలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడితే మనం చక్కగా నిలబడతాం. ఆత్మదేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడితే మనం చక్కగా నిలబడతాం అని చెప్పాను మొదటి ప్రశ్నకు. రెండో ప్రశ్న ఏంటంటే, దేవుని ఆత్మ మనలోనికి వస్తే ఏమవుతుంది? మూడో ప్రశ్న ఏంటిది? దేవుని ఆత్మ మనలోనికి దేవుని ఆత్మకు మనలో చోటు లేకపోతే ఏమవుతుంది? 3 ప్రశ్నలు మీరు గమనించాలి. మొదటి ప్రశ్న ఏమో దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుంది, అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, దేవుని ఆత్మ మనలోనికి వస్తే ఏమవుతుంది, అది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, దేవుని ఆత్మకు మనలో చోటు లేకపోతే ఏమవుతుంది? మూడో ప్రశ్నకు అందరికీ తెలిసిన ఉపమానమే చెప్పబడుతుంది. ఈ యొక్క రెండవ ప్రశ్న, దేవుని ఆత్మ మనలోనికి వస్తే ఏమవుతుంది అన్న విషయానికి నేను మీతో ఒక మాట
చెప్పాలనుకుంటున్నానండి. ఇదే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. హల్లెలూయా. చాలండి, ప్రస్తుతానికి అది చాలు. ఇక్కడ యెహెజ్కేలు భక్తుడితో, యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడంట. దేవుడు యెహెజ్కేలుని దర్శించడమే ఒక గొప్ప దర్శనంతో, పరలోకపు దర్శనాన్ని అనుగ్రహించి దేవుడు యెహెజ్కేలుని దర్శించాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలుని దర్శించాడు. ప్రవక్త అయిన యెహెజ్కేలుని దర్శించిన తర్వాత దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక 2వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని దేవుడు చెప్పారు. 2వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలోనికి వస్తే ఏమవుతుందండి? మనం నిలబడతాం. హల్లెలూయా. పడిపోయిన వారిగా ఉన్న మనల్ని దేవుని ఆత్మ నిలబెట్టగలుగుతుంది. ఏ స్థలంలో మనం పడిపోయామో, ఏ పరిస్థితుల మధ్యలో మనం పడిపోయామో, ఏ పరిస్థితుల మధ్య మనం కృంగిపోయామో ఆ పరిస్థితుల మధ్య నిలవబెట్టేదే దేవుని ఆత్మ. హల్లెలూయా. నేను పడిపోయాను, నా పని అయిపోయింది, ఇంతే నా పని అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఆత్మకు గనుక మనం చోటిస్తే, దేవుని ఆత్మకు మనం చోటియగలిగితే, ఏ పరిస్థితిలో పడిపోయావో కృంగిన ప్రతి స్థలంలో నిలబెట్టేదే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. బెండైపోయిన వాటిని సరిగా చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని కార్యాలు మన చేతిలో ఉండవు, కొంతమంది బ్రతుకులు మన చేతిలో ఉండవు. కానీ వారిని ఎక్కడ వంచాలో, ఎప్పుడు నిలబెట్టాలో అది దేవునికి తెలుసు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంట ఏ స్థితిలో మనం బెండైపోయినా, అంటే మనుషులుగా మనం కొన్నిసార్లు కొన్ని పాపాలకు ఆకర్షించబడతా ఉంటాం, కొన్ని క్రియలకు, లోక క్రియలకు ఆకర్షించబడతా ఉంటాం. కానీ అది పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే, మనం దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు, దేవుడు మనం ఏ పరిస్థితులు అయితే బెండ్ అవుతున్నామో దేవుడు ఒక్కొక్కటిగా అన్ని సరి చేసుకుంటూ వస్తారనమాట. హల్లెలూయా. అంటే మన దేవుడు లోపాలను సరిచేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనలోనికి వస్తే ఏమవుతామంట? మనం నిలవబడతాం. పడిపోయిన పరిస్థితి నుంచి, ఏ పరిస్థితిలో పడిపోయినా, ఎంత దిగజారిపోయిన స్థితి అయినా, ఎంత కృంగిపోయిన స్థితి అయినా, ఎంత కూలిపోయిన స్థితి అయినా, ఎంత హోప్ లేని పరిస్థితి అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే నిలబెట్టగలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా ఇదే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం చదివి సహాయం చేయండి. ఇదే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే ఏమవుతుంది? మనము నిలబడతాం. ఏ పరిస్థితిలో ఉన్నా మనం నిలబడతాము. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు, ఇక్కడ యెహెజ్కేలు చెప్తున్నాడు, మొదటిగా ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది, ఆత్మ మీలోకి వస్తే మిమ్మల్ని నిలవబెడుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ రెండవదిగా ఆత్మ నాలోనికి వచ్చి నన్ను చక్కగా నిలబెట్టింది అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వారి ముందు చక్కగా తీర్చిదిద్దగలిగేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్కరితో కంపేర్ చేసుకుంటాం కదండి. కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకున్నప్పుడు అరే నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, లేకపోతే ఎదుటి వారి జీవితాన్ని
అంతకుముందు వారు జీవించిన జీవితంతో పోల్చి చూసి అరే ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి ఇలా అయిపోయాడు, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు, దేవునిలో ఉండేవాడు దేవుని నుండి తొలగిపోయాడే, లేకపోతే దేవునిలో ఉండి దేవుని నుండి తొలగిపోయి దేవునిలోకి వచ్చారే అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదే విధంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, లోపముగా ఉన్న వాటిని తీర్చిదిద్దే ఆత్మే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అందుకని ఒక చక్కని పాట ఉంటుంది, దినకరన్ గారి పాట. ఏం పాట అంటే అది సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఆ పాటలో ఒక లైన్ ఉంటుంది. ఏంటి ఆ లైన్ అంటే, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. హల్లెలూయా. అంటే తీర్చిదిద్దే ఆత్మ మనలోనికి రమ్మని మనం పరిశుద్ధాత్మ దేవుని అడగాలంట. ఎప్పుడైతే మనం అడుగుతామో మన జీవితంలో లోపముగా ఉన్న వాటినన్నిటినీ దేవుడు ఒక్కొక్కటిగా మనుషులు ఒక్క లోపం కనిపించిన అదిగో లోపం అని వేలెత్తి చూపిస్తారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వేలెత్తి చూపించడు, కానీ ఆయన దిద్దడానికి ప్రయత్నిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టాడు అని ఎహెస్కేల్ చెప్తున్నాడు, ఎహెస్కేల్ ప్రవక్త చెప్తున్నాడు. రెండవదిగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తీర్చిదిద్దబడిన తరువాత పరిశుద్ధాత్మ చేత, దేవుని ఆత్మ చేత మనం తీర్చిదిద్దబడిన తరువాత ఏ అపవిత్రాత్మకు మనలో తావు ఉండదు, ఏ అపవిత్రాత్మకు మనలో చోటు ఉండదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం మొదటిగా దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుంది అని చూసుకున్నాం. రెండవదిగా దేవుని ఆత్మ మనలోనికి వస్తే ఏమవుతుంది అని మనం చూసుకున్నాం. రెండవదిగా అర్థమైందా అండి? రెండవది మూడవది దేవుని ఆత్మకు మనలో చోటు లేకపోతే ఏమవుతుంది, దేవుని ఆత్మకు మనము స్పేస్ ఇవ్వకపోతే ఏమవుతుంది, పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకోకపోతే ఏమవుతుంది, లేకపోతే ఒకసారి అప్పగించబడి పరిశుద్ధాత్మ దేవుని నుంచి మనం తొలగిపోతే ఏమవుతుంది అని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము చాలా మందికి తెలిసిన ఉపమానమేనండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వచనాలు చదివి సహాయం చేయండి. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి కనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. హల్లెలూయా. దేవుని ఆత్మకు మనలో చోటు లేకపోతే ఏమవుతుందంట, దేవుని ఆత్మతో మనం ఫస్ట్ నింపబడాల. మనందరం కూడా దేవుని ఆత్మతో, ఎవ్వరూ రక్షణ పొందిన వెంటనే దేవుని ఆత్మతో నింపబడము. దేవుని ఆత్మ అంటే ప్రేమ, ఐక్యత, సమాధానము, నిమ్మలత్వము, దయాలుత్వము, కరుణ, దేవుని యొక్క మనసును అర్థం చేసుకోగలిగింది దేవుని ఆత్మ. దేవుని మనసు ఎంత సున్నితంగా ఉంటుందంటే, మీరు ఒక్క నిమిషం అట్లా అబద్ధమాడి చూడండి, దేవుని ఆత్మ మిమ్మల్ని సరి కూర్చొనివాడు, నుంచొనివాడు. మీరు ఆ తప్పు నొప్పుకునే వరకు దేవుని ఆత్మ మిమ్మల్ని కూర్చొనివాడు, నుంచొనివాడు. ఎప్పుడైతే మీరు ఆ ఒక్క క్షణంలో దేవా నన్ను క్షమించు, నేను ఇది తప్పు చేశాను, నేను చూడకూడదని చూశాను, నేను వినకూడదు విన్నాను, నేను చేయకూడదు చేశాను, నేను మాట్లాడకూడదు మాట్లాడానే అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో మనం ప్రార్థిస్తామో, అప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తారంటే మనలోనికి ప్రవేశిస్తారనమాట. హల్లెలూయా. దేవుని ఆత్మ మనం
మనం చేసిన దానికి క్షమాపణ ఇచ్చి మనలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత మరలా అదే పాపం, మరలా అదే క్రియ, మరలా అదే సహవాసం, మరలా అదే చెడ్డ కార్యాలు మనం చేస్తూ ఉన్నామంటే దేవునికి బాధ కలిగి, దేవుని ఆత్మకు బాధ కలిగి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, మనలో నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి మన తల్లిదండ్రులు ఉన్నారండి. మన తల్లిదండ్రుల దగ్గర మనము వారికి ఇష్టం లేదు ఒకసారి చేసామనుకోండి, అరే ఇట్లా చేయబాకు, ఇది నాకు ఇష్టం లేదు, ఇది సరైంది కాదు అని మన తల్లిదండ్రులు చెప్తారు. వారు చెప్పినా మనము పట్టించుకోకుండా అదే కార్యాన్ని మరలా 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 చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుందండి? తల్లిదండ్రులు మనల్ని ఏమంటారు? అరే నువ్వు నా మాట వినవు, ఇక్కడ నుంచి దూరంగా పో, నా కళ్ళ ముందు కనబడబాకు అని తల్లిదండ్రులు అంటారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవునికి మనం దుఃఖాన్ని కలిగిస్తే, చేయకూడని దేవుడు ఒకసారి చేసినప్పుడు మనల్ని క్షమించారు, తెలిసి తెలియక చేసినప్పుడు మనల్ని క్షమించారు. కానీ మరలా దేవుడు మనల్ని క్షమించిన తర్వాత అదే కార్యాన్ని మనం రిపీట్ చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలిగి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అలా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏ అపవిత్ర ఆత్మ అయితే ఫస్ట్ మనల్ని పట్టుకుందో ఆ అపవిత్ర ఆత్మ వెళ్ళిపోతుంది కదా, అది వెళ్ళిపోయి దానికి ఎక్కడ ప్లేస్ దొరకక వచ్చేసి దానికి ఎక్కడ వెళ్ళినా అది సెట్ కాదనమాట. అది సెట్ కాకుండా ఏం చేస్తుందంటే, నేను ఎక్కడ ఉండాలా అని వెతుక్కుంటా మన దగ్గరికి వస్తుందంట. మరలా అది వెతికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఖాళీగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడుకోకుండా, దేవుని ఆత్మతో నింపబడుకోకుండా, దేవుని కార్యాలతో మనం నింపబడుకోకుండా ఉన్నాము అంటే అది వెళ్ళిపోయి ఇంకా మరీ చెడ్డదైన 7 దెయ్యాలు, అదే చెడ్డది దానికంటే ఇంకా చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొని వస్తుందంట. తోడుకి తీసుకొని వచ్చి మనలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందండి? మన జీవితం ఎలా ఉంటుంది చూడగలమా? కొన్నిసార్లు మన జీవితాన్ని, వెనకటి జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే, చిచి ఇలా బ్రతికానా, చిచి ఇలా జీవించానా, చిచి ఇలా మాట్లాడానా అని మనం అనుకుంటాం. కానీ మరీ చెడ్డవైన 7 దెయ్యాలు వచ్చినాయి కదా, ఆ ఒక్క అపవిత్రాత్మ ఉన్నప్పుడు నువ్వు అలా చేసావు తర్వాత క్షమాపణ నొందిన తర్వాత దేవుని దగ్గర ఆ దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, అయ్యో దేవా నేను ఇలాంటిదాన్నా, ఇలా మాట్లాడానా, ఇలా చూసానా, ఇలా ప్రవర్తించానా అని అనుకున్న తర్వాత మరలా ఖాళీగా మన హృదయాన్ని దేవుని ఆత్మకు అప్పగించుకోకుండా, దేవుని ఆత్మకు మన హృదయంలో చోటు ఇవ్వకోకుండా మనం ఖాళీగా హృదయాన్ని చేస్తే ఆ అపవిత్ర ఆత్మ అదే చెడ్డది ఇంకా చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొస్తే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందండి? చెప్పలేం. ఒక్క అపవిత్రాత్మ పట్టిన మనిషిని చూస్తేనే అల్లకల్లోలమైపోతాం మనం. వారి బ్రతుకంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఏది అర్థం కాదు. వారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏ టైంలో ఏం మాట్లాడతారో, ఏ టైంలో ఏం చేస్తారో, ఏ టైంలో ఏం చూస్తారో, ఏ టైంలో ఎవరిని ఎలా మాట్లాడతారో అర్థం కాదు. అదే ఇంకా 7 అయిన దెయ్యాలు వాడి లోపలికి వచ్చేస్తే, ఆమె ఇంకెలా మాట్లాడుతుందండి? పరిశుద్ధాత్మ దేవునికి ఆమెలో చోటు లేకపోతే అపవిత్ర ఆత్మకు ఆమె చోటు కలుగజేసుకుంటుంది. మనందరికీ తెలిసిన వ్యక్తి బైబిల్లో ఎవరు? సౌలు రాజైన సౌలు అంట అప్పటి వరకు ఆత్మతో నింపబడిన వాడే, ప్రవచనాలు ప్రవచించిన వాడే, ప్రార్థన చేసిన వాడే, దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నవాడే. కానీ ఎప్పుడైతే దావీదు మీద ఒక అసూయ, ఒక ద్వేషం పెంచుకున్నాడో దేవుని ఆత్మ తన్ని విడిచిపోయిందంట. హల్లెలూయా. అంటే అసూయ, ద్వేషము అంటే ఒక మనిషిని చూసి ఓర్చుకోలేని తనాన్నే పరిశుద్ధాత్మ దేవుడు తట్టుకోలేకపోతే ఇంకా మనలో ఎన్ని కార్యాలు ఉన్నాయండి? మనము బయట ఒకలాగా కనిపిస్తే లోపల ఇంకొకలాగా ఉంటుంది. బయట చాలా ఇన్నోసెంట్గా ఉంటాం, అమాయకత్వంగా ఉంటాం, ఏమి తెలియనట్టు ఉంటాం. కానీ లోపల మాత్రం మన హృదయం ఒక ముళ్ళ కంచె, దాన్ని అసలు ఎవ్వరూ నరకలేరు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, ఆయన అగ్ని చేత దాన్ని దహించగలిగిన వాడు. కానీ ఏ నరుడి వల్ల కూడా మన హృదయాన్ని బాగు చేయటం సాధ్యము కాదు. అందుకని పరిశుద్ధాత్మ దేవునికి మనలో చోటు లేకపోతే అపవిత్రాత్మ, పోయిన అపవిత్రాత్మ ఇంకా మరీ చెడ్డదైన 7 అపవిత్రాత్మలు అంటే మొత్తం 8
8 అపవిత్రాత్మలు మనలో నివసిస్తాయంట. మనలో నివసించినప్పుడు దేవుని ఆత్మకు మనం ఇంకా దూరం అయిపోతాం. దేవుని మనసుకు ఇంకా దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటాం. దేవుని ఆత్మ సౌలు దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలుని పట్టిందంట. హల్లెలూయా. దేవుని ఆత్మ మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుని ఆత్మ మనలో పనిచేస్తుందా, లేకపోతే దురాత్మ మనలో పనిచేస్తుందా? ఒక్క అసూయ, ఒక్క ద్వేషము, ఒక్క ఓర్చుకోలేని తనాన్ని, ఎదుటి మనిషి అంటే పడని వ్యక్తినే దేవుడు నీవు నాకు వద్దు, నేను నీ దగ్గర ఉండలేను, నీ హృదయంలో నాకు చోటు లేదు అని వెళ్ళిపోయాడంటే ఇంకా 8 అపవిత్రాత్మలు ఉన్న మనిషి దగ్గరికి దేవుడు వస్తాడా? రాడు. దేవుని ఆత్మ నివసిస్తుందా? నివసించదు. ఎందుకంటే ఈ యొక్క దుష్టతరం అంతా అలా ఉంది. ఈ యొక్క నిజంగా ఇదంతా దుష్టతరమే. మనం ఉండేదంతా అంత్య దినాలు. మనం ఉండే ఈ యొక్క తరాన్ని దుష్టతరం అనే చెప్పవచ్చు. ఈ యొక్క దుష్టతరంలో ఏ మనుషుడికి ఏం సంభవిస్తుందో తెలియదు. ఈ యొక్క అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మనము ఈ యొక్క అంత్య దినాలలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా? మొదట కలిగిన మనం స్థితి కలిగి ఉన్నామా, లేకపోతే మరీ చెడ్డదైన స్థితిలో మనం ఉన్నామా అని మనల్ని మనం ఒకసారి టాలీ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి నిజంగా మనం చోటు ఇవ్వాలా? నిజంగా మనం చోటు ఇవ్వాలంటే నిజంగా మనం ఆయనకు చోటు ఇవ్వాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లోకం నుండి ఆరోహణం అవుతున్నప్పుడు తన శిష్యులతో ఒక మాట చెప్పారు, నేను మీ వద్దకు నా పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీ మీదకి నా పరిశుద్ధాత్మను పంపిస్తాను, నేను వెళ్తున్నాను కానీ ఆయన మాత్రం మీకు ఆదరణకర్తగా ఉంటాడని చెప్తారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆదరణ కలుగుతుంది. కొన్నిసార్లు పట్టలేనంత దుఃఖం వచ్చేయచ్చు, రాత్రంతా మనం ఏడుస్తూ ఉండొచ్చు, కానీ ఉదయం అయ్యేసరికి మనం ఖచ్చితంగా నవ్వుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నవ్వును మనలో పుట్టించగలిగిన వాడు. హల్లెలూయా. కొన్ని పరిస్థితులను బట్టి మన తలగడ తడిచిపోయేంతలా మనం ఏడుస్తాం. నా జీవితంలో నా మటుకు నేను చాలాసార్లు ఏడ్చాను. నా తలగడ తడిచిపోయేంత వరకు ఏడ్చాను. నా తలగడ మీద కన్నీటి మరకలు పడిపోయేంత వరకు ఏడ్చినా కానీ ఉదయం అయ్యేసరికి మరలా నవ్వుతూ ఉంటాం. రాత్రంతా ఏడ్చినా కానీ ఉదయం అయ్యేసరికి నవ్వించేవాడి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా ఏడ్చావు, ఉదయం అయ్యేసరికి నవ్వావు. ఇప్పుడు ఈ పరిస్థితి అనుభవిస్తున్నాము. రేపు ఇంకా మంచి పరిస్థితి, మేలైన పరిస్థితి రాదు అని నమ్మకం ఏంటండి? కీడు తర్వాత ఖచ్చితంగా మేలు దాగి ఉంటుందని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఉపవాస దినాలలో మనం అందరం ఏం చేస్తున్నామంటే మన కుటుంబ పరిస్థితులను దేవుని చెంత పెడుతున్నాం. కుటుంబం దగ్గర మన యొక్క కుటుంబ పరిస్థితులన్నీ ప్రతి వారిని, మన కుటుంబంలో ఉన్న ప్రతి వారిని దేవుని హస్తాలకు అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనము చోటిస్తే, పరిశుద్ధాత్మ దేవాన్ని హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా అని మనం చెప్పగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు తన కంచెను మన చుట్టూ వేయగలుగుతారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మకు మనలో చోటు లేకపోతే అపవిత్రాత్మకు చోటు ఇచ్చిన వారం అవుతాం. అందుకే దేవుడు అడుగుతున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పరిశుద్ధాత్మ దేవుడు అందుకే మనతో చెప్తున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం 18వ వచనం అన్నీ కలిసి ఉంటాయండి. 162వ పేజీ అండి. 16, 17, 18 కలిసి ఉంటాయి. 16, 17, 18 కలిసి ఉంటాయి. నేను చదువుతున్నానండి, దయచేసి ఆలకించండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతురు, నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నారు, నేను మీలో నివసించి సంచరించాలనుకుంటున్నాను, మీరు అవకాశం ఇస్తారా? నేను మీలో నివసించి మీ మధ్య అద్భుత కార్యాలను చేయాలనుకుంటున్నాను, మీరు అవకాశం ఇస్తారా? ఆత్మ వలన జరిగే కార్యాలంట మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, ఆత్మ చేత జరిగే కార్యాలు గొప్పవంట. హల్లెలూయా. మన శక్తి చేత, మన బలము చేత, మన డబ్బు చేత, మన పేరు చేత, మన ప్రఖ్యాతి చేత, మన ఘనత చేత పొందలేని కార్యాలను మనం దేవుని ఆత్మ ద్వారా పొందొచ్చు. హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవునికి మనం చోటు ఇవ్వగలిగినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించగలిగినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి మనము ఆహ్వానించి పరిశుద్ధాత్మ దేవా నా హృదయంలోకి రా అని మనం అడగగలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా మనలో నివసించి సంచరించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మనలో ఏ అపవిత్రాత్మకు తావు ఉండదంట. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం ఏం ధ్యానించుకున్నాం? దేవుని ఆత్మకు దేవుని ఆత్మ మనలోనికి ఎలా వస్తుందని ధ్యానించుకున్నాం. ఎలా వస్తుందండి? ఆయన ఆహ్వానించినప్పుడు, మనం ఆయన ఆహ్వానించినప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. అది చాలా సింపులే. మీరు లోపల ఉన్న వాళ్ళని బయటికి రండి అని చెప్పడం ఎలా సింపులో, పరిశుద్ధాత్మ దేవుని నాలోనికి రా అని చెప్పడం సింపులే. మీరు అలా చెప్తా ఉన్నప్పుడు మీలో ఒక రోషం పుడుతుంది. అయ్యో, ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాను, ఆత్మ నాలో కార్యం జరిగించట్లా, ఏది పరిశుద్ధాత్మ దేవునికి అడ్డుగా ఉందో అది నేను తీసుకోవటం మొదలు పెట్టాలి, అది మార్చుకోవటం, ఆ ప్రవర్తన మార్చుకోవటం మొదలు పెట్టాలి అని రోషం పుట్టినప్పుడు ఆ రోషం మనలో పుడుతుంది. చూసారా? ఆ రోషాన్ని దేవుడు చూసి మనలో తొలగించబడవలసినవన్నీ దేవుడే తొలగిస్తాడు. హల్లెలూయా. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాలి. ఉన్న పలానా మనం ఏ ప్లేస్ లో ఉన్నా, ఎక్కడున్నా, పరిశుద్ధాత్మ దేవ దయచేసి నాతో, పరిశుద్ధాత్మ దేవ దయచేసి నాతో మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవ దయచేసి నాతో ఉండు, పరిశుద్ధాత్మ దేవ దయచేసి వారితో వెళ్ళు అని మనం అడగగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తారు, వారిలోనికి వస్తారు, మన కుటుంబంలోనికి వస్తారు అనమాట. హల్లెలూయా. రెండవదిగా ఆత్మ మనలోనికి వస్తే ఏమవుతుందంటే, మొదటిగా దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనం నిలబడతాము. రెండవదిగా దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం చక్కగా నిలబడతాం. నిలబడటము అంటే ఏ పరిస్థితిలో మనం పడిపోయినా దేవుడు మనల్ని నిలబెట్టగలడు. ఆయన నిలబెట్టగల సమర్థుడు. ఈ యొక్క లోకంలో మనం చూస్తూ ఉంటే మోటివేషన్ క్లాసెస్ అని, లేకపోతే అందరినీ తమ హ్యాబిట్స్ని మార్చుకోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో వచ్చే మోటివేషన్ క్లాసెస్, లేకపోతే జర్నలో గైడో తీసుకుంటారు. కానీ మనము ఆ పరిశుద్ధాత్మ దేవుని ఒక్క గైడెన్స్ తీసుకుంటే చాలండి, మన జీవితాంతం నడిపిస్తారు. హల్లెలూయా. మనము ఏవో వీడియో చూడక్కర్లా, మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళక్కర్లా, మనము ఏవో పుస్తకాలు చదివేయక్కర్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించగలిగితే ఆయన నడిపిస్తారు. హల్లెలూయా. ఎవరిని మార్చలేని తత్వం ఉంటుంది చూసారా కొంతమందికి, వారిని ఎవ్వరూ మార్చలేం. వారిని అసలు వారి హృదయాన్ని మార్చలేం, వారి పనులను మార్చలేం, వారి క్రియలను మార్చలేం. వారిని చూస్తే ఏదో ఒకలాగా బాధ చేస్తుంది మన హృదయానికి. కానీ అటువంటి వారిని మనం పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యాన్ని జరిగిస్తారు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో ఆ వ్యక్తిని అతి వినయం కలిగిన వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దగలుగుతారు. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశిస్తే, మనలో ఉంటే మనం చక్కగా నిలబడగలుగుతాం. ఏ లోపం మనలో ఉన్న దేవుడు తన ఆత్మ చేత దిద్దగలిగిన వాడు కాబట్టి ఆత్మను మనలోనికి ఆహ్వానించినప్పుడు ఉన్న ప్రతి లోపాన్ని కూడా దేవుడు చక్కగా ఒక్కొక్కటిగా ఎన్ని లోపాలన్నా ఉండనియండి. మనము ఒక వస్తువు కొనుక్కుంటేనే దాంట్లో చిన్న లోపము చూస్తే మనం దాన్ని కొనుక్కోం, ప్రక్కన పెట్టేస్తాం, దాన్ని విడిచిపెట్టేసి వేరే దాన్ని చూస్తాం. కానీ దేవునికి లోపం ఉన్నవారు దేవునికి కనిపిస్తే దేవుడు వారిని సరిచేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనలో ఉన్న లోపాలను చూస్తే నువ్వు పనికిరావు, నువ్వు పక్కకి వెళ్ళిపో, నువ్వు నా పనికి పనికిరావు,
నువ్వు అస్సలు నా ముందు నుంచోకు, నువ్వు నా ముందు అసలు ఉండకు అని దేవుడు ఎప్పుడు చెప్పరండి. దేవుడు ఏం చేస్తారంటే మనలో ఉన్న లోపాలను చూసి, అయ్యో ఇన్ని లోపాలు ఉన్నాయా, నేను దిద్దుతా నిన్ను, నేను మార్చుతా నిన్ను అని దేవుడు మనల్ని చక్కగా దిద్దగలిగిన వాడు అనమాట. హల్లెలూయా. మూడవదిగా దేవుని ఆత్మకు మనలో చోటు ఇవ్వకపోతే ఏమవుతుందో మనం చూసాం. అపవిత్ర ఆత్మ మనల్ని పట్టేస్తుంది. అపవిత్ర ఆత్మ మరీ చెడ్డవైన 7 దెయ్యాలను అది దాని వెంట తీసుకొచ్చి మన హృదయాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది, మన బ్రతుకులను అల్లకల్లోలం చేస్తుంది, మన కుటుంబాలను అల్లకల్లోలం చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మ మనలో నివసించి సంచరించాలి అంటే దేవునికి మనం చోటు ఇవ్వాలి, దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి. కాబట్టి ఈ దినం నుంచి మనము మ్యాక్సిమం కొంచెం కష్టమే కావచ్చు, మనకున్న అలవాట్లను మార్చుకోవటం కొంచెం కష్టమే కావచ్చు, కానీ ఒక్కొక్కటిగా నేను అన్ని ఒకేసారి మార్చుకోమని చెప్పను. ఏదైతే మనకి దేవునికి తెలుసు, ఏదైతే లోపంగా ఉందో బయట ఎవరికి చెప్పకపోయినా మనకి దేవునికి ఇది లోపము, ఇది నీకు నాకు అడ్డుగా ఉంది దేవా అని మనం గ్రహించగలుగుతాం కదండి. దేవుడు మనకు ఆ తెలివినిచ్చారు. ఆ తెలివినిచ్చినప్పుడు దేవుని చేత మనము ఆకర్షించబడి, దేవా ఇది నీకు నాకు అడ్డుగా ఉంది, నీ ఆత్మ నాలోనికి రావడానికి ఇది అడ్డుగా ఉంది, దయచేసి నన్ను దర్శించు, దయచేసి నన్ను మార్చు, నా ప్రవర్తనను మార్చు అని మనం అడుగుతా ఉన్నప్పుడు దేవుడు తన కృప చేత, ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడండి. ఆయన కృప చూపటానికి ఐశ్వర్యవంతుడు. అయ్యో నేను ఒకరికి ఇచ్చాను ఇంకొకరికి నా కృప చూపలేను అనేవాడు కాదు. అయ్యో నీ కుటుంబంలో నీకు చూపానే నేను కృప నేను నీ బిడ్డలకు ఎలా చూపును అనేవాడు కాదు. ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడంట. హల్లెలూయా. ఆయన దగ్గర కొలత లేనంత కృప ఉందండి. ఎవ్వరం ఎంత అడిగితే అంత పొందుకుంటాం. ఎవ్వరం దేవా నాకు ఇంత కృప కావాలంటే అంత మనం ఎంత అడుగుతామో దేవుడు అంత కృపను మనకు అనుగ్రహిస్తారు, మన కుటుంబాలకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ దినం నుంచి దేవుని ఆత్మకు మొదటిగా మనం చోటిద్దాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.